జగన్‌కి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణలో తాజాగా జరిగినటువంటి తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి అంశం సీబీఐ ఇచ్చినటువంటి నివేదిక. అక్రమాస్తుల వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ముడుపులు చెల్లింపు కింద పెట్టిన వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన 146 కోట్లు దాల్మియా సిమెంట్స్‌కి అందలేదు అని సీబీఐ గురువారం తెలంగాణ హైకోర్టుకి నివేదించింది. భారతి సిమెంట్స్ అంటే రఘురామ్ సిమెంట్స్‌లో దాల్మియాకు చెందిన వాటాలను విక్రయించడం ద్వారా 146.58 కోట్లు రాగా, ఆ సొమ్ము దాల్మియాకు కాకుండా రూ. 1000 తిరిగి నిందితులకే అంటే జగన్‌కే వెళ్ళిందని చెప్పింది. జగన్‌కి చెందిన భారతీయ సిమెంట్స్‌లో లాభాలను ఆశించి పెట్టిన వాస్తవ పెట్టుబడి అయితే వాటాలను విక్రయించినప్పుడు ఆ డబ్బును దాల్మియా రికార్డులో చూపాల్సి ఉందని, ఎక్కడా ఆ సొమ్ము కనిపించలేదండి. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కోరుతూ దాల్మియా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం నవాబ్పేట గ్రామాల్లో 407 హెక్టార్ల లీజుని అక్రమ పద్ధతుల్లో అప్పటి ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్ కట్టబెట్టిందని చెప్పారు. ఇందుకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్కి చెందిన భారతీయ సిమెంట్స్లో 95 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. 97లో జేఎం మినరల్స్ సున్నప్రాయ నిక్షేపాల నిమిత్తం ప్రాస్పెక్టింగ్ లీజు దరఖాస్తు చేసిందని, అందులో పేర్కొన్న చిరునామాలో కంపెనీ లేదన్న కారణంగా దాన్ని పక్కన పెట్టారన్నారు. ఆ తర్వాత 2004లో జేఎం మినరల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సజ్జల దివాకర్ రెడ్డికి చెందిన ఈశ్వర్ సిమెంట్స్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ ఒప్పందం కూడా పాత తేదీతో చేసుకున్నట్టుందన్నారు. ఒప్పందం కుదిరిన తేదీకి స్టాంప్ కొనుగోలు చేసిన తేదీకి పొంతం లేదని చెప్పారు. జేఎం మినరల్స్ దరఖాస్తు చేసుకుని లీజును బదిలీ చేయాలంటూ ఈశ్వర్ సిమెంట్స్ దరఖాస్తు చేసిందన్నారు. నిబంధనల ప్రకారం చిరునామా లేని జేఎం మినరల్స్ దరఖాస్తును తిరస్కరించాల్సి ఉందన్నారు. అయితే అదే అధికారులు 407 హెక్టార్ల లీజును కోరుతూ దరఖాస్తు చేసిన కంపెనీ చిరునామా లేకపోయినా లీజు మంజూరైందని, ఒక వ్యవహారానికి సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం కుట్రలో భాగమేనన్నారు. అప్పుడు గనుల శాఖ డైరెక్టర్ నిబంధనలు పట్టించుకోకుండా ఈశ్వర్ సిమెంట్స్కు 3 నెలల్లో లీజును బదిలీ చేయాలన్న నిబంధనతో మంజూరైందన్నారు. అదే సందర్భంలో ఈశ్వర్ సిమెంట్స్కి చెందిన లీజును దాల్మియా సిమెంట్స్కి బదలాయింపుకి సంబంధించి నిబంధనలు వివరించాలని సీబీఐ గనుల శాఖ డైరెక్టర్కి లేఖ రాస్తే ప్రైవేట్ న్యాయవాది నుంచి పొందిన న్యాయ సలహాని పంపించారన్నారు. ఈశ్వర్ సిమెంట్స్ చెందిన వాటాలన్నింటినీ దాల్మియా కొనుగోలు చేయడం ద్వారా అందులో విలీనమైందని, అందువల్ల లీజు బదలాయింపు చట్టబద్ధమేనని ప్రైవేట్ న్యాయవాది ఇచ్చి న్యాయ సలహాను పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. అసలు జేఎం మినరల్స్ ఈశ్వర్ సిమెంట్స్ కాగితాల్లో మాత్రమే ఉన్నాయని, వాస్తవంగా కంపెనీలు లేవన్నారు. పేపర్లోని కంపెనీలకు లీజు మంజూరు చేయకూడదని చెప్పారు. కంపెనీ అవసరాలకే మైనింగ్ లీజు మంజూరు చేయాలన్నారు. రికార్డుల్లోని పత్రాలు పరిశీలిస్తే ఈశ్వర్ సిమెంట్స్ పరిశ్రమ భౌతికంగా లేదన్నారు. మైనింగ్ డైరెక్టర్కి అన్ని విషయాలు తెలిసే ఫైల్ను పంపగా అప్పటి కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మైనింగ్ లీజునికి మంజూరు చేశారన్నారు. ఈశ్వర్ సిమెంట్స్ చెందిన లీజు దాల్మియాకు బదలాయించడంలోనూ అక్రమాలేనన్నారు. మైనింగ్ లీజు బదలాయించాలంటే ఆయన ఖర్చును మాత్రమే లీజు పొందే కంపెనీ చెల్లించాల్సి ఉందన్నారు. దీనికి భిన్నంగా ఈశ్వర్ సిమెంట్స్ అదనంగా 2.14 కోట్లు లాభం పొందిందన్నారు. విషయాలను తెలిసి అధికారులు తొక్కిపెట్టి లీజు మంజూరు చేశారన్నారు. దీని మీద తదుపరి విచారణ వారానికి వాయిదా పడింది.